రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుందామంటున్నా రైతుకు కన్నీరే మిగులుతుంది. కొన్నేళ్లు కేంద్రాలలో నెలలు తరబడి ధాన్యాలు కాంటాలు వేయకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైపోతుంది. మిల్లర్లు బి గ్రేడ్ పేరుతో ఒక్కో బస్తాకు అదనంగా 2 నుంచి 3 కిలోల ధాన్యాన్ని బలవంతంగా రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందంటున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీ రైతు సంగ్రామ సభ సదస్సు ఇక్కడ వరంగల్ వేదికగా నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పైన వ్యాఖ్యలు చేయడం, దానిపైన కాంగ్రెస్ నాయకులు కూడా ఫిర్యాదు చేయడంతో ఇటు కేటీఆర్ పైన బిఎన్ఎస్ 353-54 సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నారు. తనతో మాట్లాడే అసలు ఏంటి నిన్న సదస్సు ఏ విధంగా జరిగింది తెలుసుకుందాం. నిన్న రైతు సదస్సు మీరు నిర్వహించారు, రైతుల స్పందన ఏ విధంగా ఉంది? నిన్న జరిగిన రైతు సంగ్రామ సదస్సులో బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా రైతులు తరలి రావడం జరిగింది. కల్లాల దగ్గర నుండి, కొనుగోలు కేంద్రాల దగ్గర నుండి, మార్కెట్ లో ఉన్న ధాన్యాన్ని అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తున్న రైతులందరూ కూడా మరి అంటర్ రోడ్డు మైదానానికి రావడం జరిగింది. మరి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రైతుల్ని ఉద్దేశించి మరి గతంలో కేసీఆర్ గారు వ్యవసాయాన్ని పండుగ చేసిన పరిస్థితిని వివరిస్తూ మరి మార్పులో భాగంగా మేము అధికారంలోకి వస్తే రైతు డిక్లరేషన్ పేర ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేస్తూ మరి ఎప్పుడు నెరవేరుస్తారని అది మాట్లాడడం జరిగింది. ఎవరైతే డిక్లరేషన్ లో హామీ ఇచ్చిందో వారి లాంగ్వేజ్ లోనే అప్పుడు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, వారు అన్నారు మేము రైతులకు ఇచ్చిన హామీలో నెరవేర్చకపోతే మేము హౌలగాలమనే, మాకు తెలియదా, పాలన తెలియదా అన్నారు. మరి ఏ హౌలగాడి పథకాలు ఆపిండని మాట్లాడారు. దానికి కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక వ్యవసాయం మీద అవగాహన లేని లీడర్ ఇక భోజులు కొట్టి మాట్లాడి అధిష్టానం మెప్పు పొంది ఏమైనా మంత్రి అవకాశం వస్తుందని బిడ్డ ఉంటే నీ పార్టీలో చూసుకో, కానీ మా నాయకుడిని ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరుస్తాము. కానీ ఏది ఏమైనా ఇవాళ రైతుల కోసం నిన్న మా నాయకుడు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి కేసులు పెట్టి ఏమైతే కేసులు పెడితే జైలుకు పోయినోడు కదా కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైల్లో ఉన్నాడు కదా, ప్రజల పక్షాన పోరాటం చేసినోడు కదా, ఈ రాష్ట్రంలో ఐటీ మంత్రిగా అనేక మంది యువతకు స్ఫూర్తినిచ్చినోడు కదా, ఉపాధి కల్పించినోడు కదా. ఒక ప్రధాన ప్రతిపక్షంగా 100% ఫైట్ చేస్తాం, కొట్లాడతాం. రైతు పక్షాన కానీ అన్ని వర్గాల పక్షాన మేము కొట్టాలి. మీరు చెప్తున్నారు రైతుల మద్దతు బాగా వచ్చింది మాకు అంటున్నారు, కానీ ఇటు పొజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి రైతులుగా తీసుకొచ్చి రైతు సభ సక్సెస్ అయిందని అబద్ధాలు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చనే అనిపిస్తుంది. ఎందుకంటే వాడు రైతు మీద పెట్టిలు వాళ్ళు తీసుకొచ్చింది ఎవరినండి, ఎవరిని తీసుకొచ్చారు? అంగన్వాడీలను, ఆశాలను 200 ఇచ్చో 500 ఇచ్చో ఏదో వాళ్ళు చేసింది. నేను దానికంటే లేదు. ఇవాళ స్వచ్ఛందంగా నీ ఇంటెలిజెన్స్ ఉంది కదా, నీకు ఇంటెలిజెన్స్ ఉంది, నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నీ ఇంటెలిజెన్స్కి ఏ ఊరు నుండి ఎంతమంది రైతులు వచ్చిండ్రు, ఏమైనా డబ్బులు ఇచ్చిండ్లా, స్వచ్ఛందంగా వచ్చిండ్లా అంటే తెలుస్తుంది కదా. నువ్వు గాలిలో మాట్లాడు కాదు కదా. అరే నాయన, నువ్వు ఉత్తమ ముచ్చట్లు గాలి ముచ్చట్లు కాదురా భయ్, నువ్వు మొదలు ధాన్యం కొనుగోలు చేయి, మా రైతుకు భరోసాయి, గన్నీ సంచులదే, కౌంటర్ల దగ్గర కొనుగోలు కేంద్రాల దగ్గర మంచినీళ్ళు పెట్టు, మజ్జిగ ప్యాకెట్లు పెట్టు. ఎట్లా చూసుకున్నామే మేము రైతుల్ని, ఎట్లా అరుచుకున్నాం మా ప్రభుత్వం. ఇవాళ తలా తోక లేకుండా, వ్యవసాయం మీద ఒక అవగాహన లేకుండా, రైతు మీద ఒక గౌరవం లేకుండా, నీ రియల్ ఎస్టేట్ దందాలు తప్ప, నీ సెటిల్మెంట్లు తప్ప మరి ఏం జరుగుతున్నదో చూస్తున్నారు కదా. ఇలా ఎమ్మెల్యేల పరిస్థితి కావచ్చు, ఆడ క్యాబినెట్ పరిస్థితి కావచ్చు. కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, నేను కూడా మీ ద్వారా ఒకటే చెప్తున్నా, మా రైతన్నలారా దయచేసి మీరు సమయం పాటించండి, మీరు ఆగం కావద్దు, మీరు ఏ నిర్ణయాలు చేయొద్దు. అకాల వర్షం వచ్చి మీ పంటకి ఏమన్నా జరిగితే, మీ పంట మొలకొస్తే, మీ పంట తడిస్తే ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగా కొనుగోలు చేసిండో ఆ విధంగా మీ ధాన్యం కొనుగోలు చేసే వరకు మీ వెంట ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం భరతం పడతాం. రైతు సంగ్రామ సదస్సులో భారీగా రైతుల మద్దతు రావడంతోనే కాంగ్రెస్ పార్టీ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి కేసులకు మేము భయపడేది లేదు,
ప్రస్తుతం రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారి పక్షాన మేము ప్రభుత్వంతో పోరాటం చేస్తామని చెప్పేసి మన వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అంటున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.